హాయ్ పీపర్స్, వెల్కమ్ టు ఆదన్ మరొకొండం. నేను మీ ప్రసాద్. విజయసాయి రెడ్డి రాజీనామా వెనుక భారీ స్కెచ్ ఉందా? ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ కామెంట్ అనేది తప్పకుండా తెలియచేయండి. ఎందుకంటే ఈ రాజీనామా అనేది స్వచ్ఛందంగా విజయసాయి రెడ్డి గారు చేశారా? ట్వీట్లో పేర్కొన్న విధంగా లేదు, దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ఏమైనా ఉన్నదా అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వివరాలకు వెళ్ళినట్లయితే విజయసాయి రెడ్డి గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మ లాంటి వారే. ఆత్మ లాంటి ఏంటి, ఆత్మే అనుకోండి. అది ఎప్పటి వరకు 2019లో అధికారం వచ్చేంత వరకు, పార్టీ ఆవిర్భావం అప్పటి నుంచి 2019లో అధికారం వచ్చేంత వరకు మాత్రమే నెంబర్ 2 స్థానం. అధికారం వచ్చిన దగ్గర నుంచి ఆ నెంబర్ 2 స్థానం షఫల్ అయిపోయింది. సో అక్కడ కాస్త సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చేసారు. సరే, ఇప్పుడు అవన్నీ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ విజయసాయి రెడ్డి గారు ఎందుకు రాజీనామా చేశారు, రాజీనామా వెనకాల ఏం స్కెచ్ ఉంది అనేది మాత్రమే మనం విశ్లేషించుకుందాం. ఇక్కడ 2 రకాలైన అవకాశాలు. ఒకటి, ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి, లేదా 2 జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్లో భాగంగా రాజీనామా చేసి ఉండాలి. ఒకటి, ఆయన స్వచ్ఛందంగా చేశారు అనుకుందాం. ఆ చేసిన ప్రకారంగా ఆయన నేను వ్యవసాయం చేసుకుంటానన్నారు. ఆయన ఏమన్నా మొట్టమొదటి నుంచి వ్యవసాయం చేసిన వ్యక్తి కాదు, ఒక చార్టెడ్ అకౌంటెంటు. అటువంటి ఆయన నేను వ్యవసాయం చేసుకుంటానంటే ఏ రకమైన వ్యవసాయం అది? ఏది పోకిరి సినిమాలో మహేష్ బాబు వ్యవసాయం చేస్తాడని చెప్పేసి నాసర్ చెప్తాడు చూసారా, ఏది ఆ కలుపు మొక్కలు వేరే ప్రయత్నం, అట్లాంటి వ్యవసాయం లేకపోతే నిజంగానే పంట పండించే వ్యవసాయం అంటారా? దాని తర్వాత అసలు నిజంగా విజయసాయి రెడ్డి గారు గత హిస్టరీ తీసుకుంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా లాబీయింగులకి లేదా ఇంకా ఇతరత్ర కార్యక్రమాలకు తప్ప ప్రజలకి సంబంధించిన వ్యవహారాలు ఏవి కూడా ఇదిగో ఇది బ్రహ్మాండంగా చేశారు అనడానికి ఏది కూడా లేదు. మరి అటువంటి ఆయన ఇప్పుడు రాజకీయాల్లో కంటిన్యూ అయ్యి ఏం చేస్తూ ఉంటారు? ఒకటి, అసలు రాజకీయాల్లో ఇప్పుడు ఉన్నా లేకున్నా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటే ఈయన పైన అనేక రకాలైన ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు A1, విజయసాయి రెడ్డి గారు A2 అని చెప్పేసి పలు కేసుల్లో ఉన్నారు, ఛార్జ్షీట్లు నమోదైనవి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఎందుకు రాజకీయాల నుంచి తప్పుకున్నారు? మరి తప్పుకునేదేదో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా తప్పుకోవచ్చుగా. నిజంగా రాజకీయాలకు తప్పుకోవాలనుకుంటే తప్పుకోవచ్చు అప్పుడే. ఇప్పుడు ఎందుకు తప్పుకున్నారు అంటే అధికారం ఉన్నప్పుడు మాత్రం మేము ఉంటాం, ఇప్పుడు అధికారం దూరం అయిపోయి పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోయిందంటే మాత్రం మేము ఉండలేము అనేది ఒక సంకేతం అనమాట. దాని తర్వాత ఇప్పుడు తాజాగా జరిగిన పరిణామాలు చూస్తే ఏదైతే ఇటీవల సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి ప్రక్క బెంచ్కి ట్రాన్స్ఫర్ అయింది. అది సో ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి దాదాపుగా ఖచ్చితంగా ఈ ట్రయల్కి వచ్చేస్తాయి అని చెప్పేసి భయం పట్టుకుందా. భయం పట్టుకుంటే ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఒకవేళ రాజీనామా చేసినంత మాత్రాన ఈయన తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఆ కేసుల్లో కనుక వాస్తవాలను నిరూపితమైతే తప్పించుకునే ఆస్కారం ఉండదు. మరి ఏం చేయాలి? ఇప్పటి వరకు ఏం చేశారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి ఇప్పటి వరకు వాయిదాలు ఎందుకు జరిగినాయి అని అంటే ఇదిగో ఢిల్లీలో లాబీయింగ్లు అని చెప్పేసి అది కూడా విమర్శలు ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు గనక క్లియర్గా గమనించండి, వైసీపీ నుంచి బీజేపీలోకి మారదాం రాజీనామాలు చేసి అనుకుంటున్నారు చూసారా ఎవరెవరు. ఇటీవల రవిచంద్రారెడ్డి గారు బీజేపీలోకి వచ్చారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మే. ఆయన కూడా జాతీయ ప్రధాన కార్యదర్శి, అంటే నేషనల్ వ్యవహారాలన్నీ చూసుకునే వ్యక్తి. సో ఆయన, అలాగే విజయసాయి రెడ్డి గారు ఆయన ఢిల్లీలోనే కదా. మరి వాళ్ళ అయోధ్య రామిరెడ్డి గారు ఇప్పుడు ఆయన కూడా రాజీనామా అంటున్నాడు కదా. వీళ్ళందరూ కూడా ఢిల్లీకి సంబంధించిన ప్రతినిధులే మారుతున్నారు. ఎందుకు మారుతున్నారు? బీజేపీకి ఎందుకు వెళుతున్నారు? పోనీ వేరే పార్టీలకు వెళ్ళే అవకాశం లేదనుకొని వెళుతున్నారనే అనుకున్నాం. పోనీ అట్లాగైతే కాంగ్రెస్కి వెళ్ళొచ్చు కదా. పోనీ కాంగ్రెస్కి వెళ్ళకుండా బీజేపీకి ఎందుకు వెళుతున్నారు? ఇక్కడ బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఏదైనా అవకాశాలు ఉన్నాయి, అట్లా చక్కదిద్దొచ్చు అనే అనుమానం లేకపోలేదా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన ఒక రకమైన ఆరోపణలు చేశారు. ఏదైతే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి చెందిన తర్వాత అప్పుడు సుజనా చౌదరి కావచ్చు, అలాగే సీఎం రమేష్ కావచ్చు, అలాగే ఖమ్మంపాటి రామ్మోహన్ రావు కావచ్చు, వీళ్ళందరూ కూడా టీడీపీ నుంచి బీజేపీకి వెళ్ళారు. అప్పుడు వైసీపీ ఏం ఆరోపణలు చేసిందండి? అదిగో ఢిల్లీలో లాబీయింగ్ల కోసమే వీళ్ళని అటు మార్పించారు అని చెప్పేసి అన్నారు. సరే, అందులో వాస్తవం ఉందా ఏముంది అనేది ప్రజలకు తెలుసు. సో ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో డైరెక్ట్గా సుజనా చౌదరి కావచ్చు, సీఎం రమేష్ కావచ్చు, ఇద్దరు పాల్గొన్నారు కదా. ఇద్దరు విజయం సాధించారు, ఒకరు ఎంపీగా ఒకరు ఎమ్మెల్యేగా. సో అది ఆ అంశం ప్రక్కన పెడదాం. ఇప్పుడు అదే తరహాలో ఏదైనా సరే వీళ్ళు స్కెచ్ వేస్తున్నారా? అందు గురించే వీళ్ళని ఈ విధంగా బీజేపీలోకి మార్పిస్తున్నారా?
ఇక దాని తర్వాత మరో కీలకమైన అంశం ఏదైతే ఇక్కడ విజయసాయి రెడ్డి గారి పైన ఒకటి కాదు రెండు కాదు అనేక రకాల ఎలిగేషన్స్ ఉన్నాయి. విశాఖపట్నం ఇన్ఛార్జిగా ఆయనకి ఇచ్చినప్పుడు, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఇచ్చినప్పుడు విశాఖపట్నంలో బీభత్సమైన భూ ఆక్రమణలు చేశారు అని చెప్పేసి. సో ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి కేసులైన తెరపైకి రాబోతున్నాయా? అట్లాగే ఒక మహిళతో సంబంధించిన వ్యవహారం అనేది కూడా ఆ స్పెక్యులేషన్ వచ్చినాయి, అది ఎంతవరకు వాస్తవం తెలియదు. సో అయితే ఆ మహిళతో ఎఫ్ఐఆర్ అవన్నీ ప్రక్కన పెడితే ఆ మహిళ ద్వారా కొన్ని ఆక్రమణలు చేశారు అని కూడా ఆరోపణలు వచ్చినాయి. సో ఇప్పుడు వీటన్నిటినీ తప్పిపుచ్చడానికి కోసం ఏమన్నా ఆయన పక్క తప్పుకుంటారా? పక్క తప్పుకోవడం అంటే మీరు గమనించండి, దాదాపు నాకు తెలిసి అయితే ఆయన పక్కకు తప్పుకోరు రాజకీయాల నుంచి, అయితే ఖచ్చితంగా బీజేపీలోకి మారిపోతారు అని చెప్పేసి అయితే చాలా మంది రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు. అంతెందుకండి, తాజాగా చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడారు ఆయన? ఇప్పుడు మరలా మేము అధికారంలోకి వస్తాం అంటే ఆయన వైసీపీలో ఉన్నప్పుడు మొన్నే మేము మరలా అధికారంలోకి వస్తాం, వచ్చిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారు బ్రతికి ఉంటే అప్పుడు తేలుస్తామని చెప్పేసి అన్నారు. అంటే అసలు ఎంత దారుణమైన పదజాలం. పైగా ఈయనేమో యంగ్స్టర్ అయ్యి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే అనుకోవచ్చు, ఈయన కానీ ఒక 5 years డిఫరెన్స్ ఉంది, 5 years 6 years అటు ఇటుగా. ఈ 5-6 yearsకే అంతంత మాట్లాడాలి. అసలు పెద్దరికంగా ఆ హుందాతనంగా మాట్లాడిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? నిన్న ట్వీట్లో చూస్తే ఆ ట్వీట్లో మాత్రం చంద్రబాబు నాయుడు గారితో వ్యక్తిగత విభేదాలు లేవు. వ్యక్తిగత విభేదాలు ఎవరితో ఉండవు, ఏ ఒక్కరికి ఎప్పుడు ఉండవు. కానీ వ్యక్తిగత విమర్శలు ఎందుకు చేస్తారు? మరి వ్యక్తిగత విభేదాలు లేనప్పుడు వ్యక్తిగత విమర్శలు ఎందుకు చేయాలి? ఆ లాజిక్ ఎలా మర్చిపోయారు? మీరు ఏదైనా తెలుసుకుంటే పాలసీల మీద మాట్లాడాలా, పాలసీల గురించి మాట్లాడకుండా వ్యక్తిగతంగా మాట్లాడతారు. వ్యక్తిగత విభేదాలు లేవని ఇప్పుడు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారితో మంచి సాన్నిహిత్యం ఉందండి, ఏ రకమైన సాన్నిహిత్యం ఉందో. ఇదే పవన్ కళ్యాణ్ గారి అంత మంచి సాన్నిహిత్యం ఉన్నప్పుడు, ఇదే జగన్మోహన్ రెడ్డి అనేక రకాలుగా వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు చెప్పలేదు? ఒకటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండగా ఈ రకమైన నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటి? ఇలా అనేక రకాలైన అనుమానాలు. ఇవి కాకుండా ఇంకా కొన్ని చెప్పుకోవచ్చు. అదేంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారితో సంబంధం లేకుండా ఇంకొక స్కామ్ ఉంది కదా, ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి. ఏదైతే ఆ 100 కోట్ల స్కామ్లో, అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి శరత్ చంద్రారెడ్డి ఆ కేసుకు సంబంధించిన ఆరోపణ. శరత్ చంద్రారెడ్డి ఎవరు? వీళ్ళ అల్లుడు గారు సోదరుడే కదా, అరబిందో ఫార్మసీ. మరి ఆ కేసుకు సంబంధించిన ఎపిసోడ్ ఒకటి. ఇదే అరబిందో ఫార్మసీకి సంబంధించి కాకినాడ పోర్టులో ఏం చేశారు? అదిగో ఆ పోర్టు రాయించేసుకున్నారని చెప్పేసి ఇటీవల ఆ పోర్టుకు సంబంధించి 3 డాక్యుమెంట్స్ కూడా ఇచ్చేసాము, మరలా 3 వాళ్ళకి అప్పచెప్పేసామని చెప్పేసి అన్నారు. అంటే అప్పుడు బెదిరించి తీసుకున్నమాట వాస్తవమే కదా. సో ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మెడచుట్టుకుంటున్నాయనా? ఇప్పుడు గమనించండి, ఢిల్లీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా ఉన్నప్పుడే అరెస్ట్ అయ్యారు ఆయన. సో ఇప్పుడు ఆయనతో పాటు ఉన్న కవిత గారు కావచ్చు, శరత్ చంద్రారెడ్డి కావచ్చు, ఇతర వ్యక్తులు కావచ్చు, ఇప్పుడు వాళ్ళందరికీ సంబంధించిన ఎపిసోడ్ మరలా ఇదంతా కూడా కేంద్రం ఏమైనా సరే తెరపైకి తీసుకురాబోతుందా? సో తీసుకురాబోతుంది కాబట్టి మరలా ఆ కేసులు తప్పించుకున్న ఈ కేసులు తప్పించుకున్న ఆ కేసు, ఇలా అటు ఇటు చేసి అష్టదిగ్బంధనం అయిపోతుందనే ఉద్దేశం పైన ఇట్లా కాదు అని చెప్పేసి ముందు సైలెంట్ అయిపోయి ఆ తర్వాత ఏదైనా చేయాలనుకుంటున్నారా? ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆషామాషి వ్యవహారం కాదు కదా. కేవలం చెప్పడానికి 100 కోట్ల స్కామ్ అయినా అక్కడ పెద్ద వాళ్ళు అరెస్ట్ అయ్యారు. కానీ ఇక్కడ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి పైన కొన్ని 100 కోట్లు, కొన్ని 1,00,000 కోట్లు పక్కన పెట్టేసేయండి, 45,000 కోట్లు పక్కన పెట్టేసేయండి, చివరికి 1,200 కోట్లైనా సరే ఉంది కదా. మరి అటువంటిప్పుడు దానికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉండాలి? సో ఇప్పుడు ఏమైనా సరే ఇవన్నీ జరగబోతున్నాయి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మ కదా. మరి అటువంటి ఆయన ఎందుకని ఈ విధంగా ఆలోపే సడన్ గా ఎందుకు నేను రిటైర్ అయిపోవాలనుకుంటున్నారు? మీరు పోనీ అంతకుముందు ఎప్పుడైనా సరే ప్రజలకు దగ్గరగా ఉండి ఏమైనా చేశారా అంటే, ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిందే లేదు, ప్రజలకి పలానా ఉపయోగకరంగా చేసింది అనడానికి ఏమీ లేదు. ఇవేమి చేయకుండా ఇప్పుడు ఆలోపేసడానికి ఎందుకు జరుగుతుంది? ఇది సాదాసీదా వ్యవహారం కాదు. పైగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి బాగా అనుచర వర్గమైన వీరు అక్కడ బీజేపీలోకి వెళ్ళి ఏమైనా చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నారా? ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే అమిత్ షా గారు కావచ్చు, నరేంద్ర మోదీ గారు కావచ్చు, వీళ్ళిద్దరికీ ఆయన ఎందుకు కృతజ్ఞతలు తెలిపారు నాకు అర్థం కావట్లా. అసలు వైసీపీ ఎజెండా ఏంటి? అసలు వైసీపీ అంటే ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా వాళ్ళు పెట్టుకుంది, వైఎస్ఆర్సీపీ. వైఎస్ఆర్ అనేది ఏంటి? అబ్రివేషన్ వేరేదైనా రాజశేఖర్ రెడ్డి గారికి ఐకాన్ గా లేదా సింబాలిక్ గా కనపడాలనేది కదా ఆ ఇంటెన్షను. మరి అటువంటి రాజశేఖర రెడ్డి గారి కోరిక ఏంటి? రాజశేఖర రెడ్డి గారి ఎజెండా ఏంటి? కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకోవడం, అదేవిధంగా ఆ కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారిని పీఎం చేయాలి అనేది ఆయన కోరికని సంగతి అందరికీ తెలుసు. మరి ఆ ప్రయాణంలో ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు కనిపించారా?
పోని రాహుల్ గాంధీ గారిని చేయటం ఇష్టం లేదు, అక్కడ ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అప్పుడు ఆయన పైన కక్షపూరితంగా సోనియా గాంధీ వ్యవహరించింది కాబట్టి చేయాలనుకోలేదు. మరి అంత మాత్రం న్యూట్రల్గా ఉండొచ్చు కదా సెంట్రల్లో. బీజేపీ వాళ్ళతో ఏకపక్షంగా వాళ్ళకి ఎప్పుడు ఏ బిల్లు పెట్టినా ఇమీడియట్గా ఎందుకు సపోర్ట్ చేస్తుంది వైసీపీ? అది రాజశేఖర్ రెడ్డి గారికి ఏమైనా సరే ఆత్మ చూపిస్తుందా, లేకపోతే ఆత్మశాంతి చేకూరుస్తుందా బీజేపీకి సపోర్ట్ చేయడం అనేది వైసీపీ ఆయన పేరు మీద పార్టీ పెట్టుకొని? మరి ఇప్పుడు మోదీ గారికి అమిత్ షా గారికి కృతజ్ఞతలని ఎలా చెప్తున్నారు? మరి దీన్ని బట్టి అప్పుడు అమిత్ షా గారు కావచ్చు, మోదీ గారు కావచ్చు, మీ పార్టీకి వాళ్ళ పార్టీకి అసలు ఎటువంటి సంబంధాలు లేవు. పైగా అసలు మీరు ఎప్పుడు కూడా మేము అలయన్స్ లేదు, మాకు బీజేపీకి సంబంధం ఉండదు, మతతత్వ పార్టీ అని చెప్పేసి బోధించిన వాళ్ళు, ఆ వ్యాఖ్యలు చేసిన వాళ్ళు మీరే. అటువంటి వ్యాఖ్యలు చేసి వాళ్ళకి మాత్రం కృతజ్ఞతలు ఎందుకు తెలుపుతున్నారు? ఆ కృతజ్ఞతల వెనకాల ఏమైనా రాజకీయం ఉన్నదా ఏంటి? సో ఇక్కడ ఖచ్చితంగా నిజంగా తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పుడనే తరహాలో ఇప్పుడు వీళ్ళు పార్టీలు మారినా రాజకీయాల నుంచి తప్పుకున్నా ఆ కేసులకు సంబంధించిన అంశాలు మాత్రం తేల్చాల్సిందే అనేది ప్రజలు కోరుకుంటున్నారు బలంగా. అది జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్ గారా, విజయసాయి రెడ్డి గారా, ఇంకొకరా ఇదంతా ఎవరైనా సరే ప్రజా సొమ్ము దోచుకున్న వాళ్ళు ప్రజల ఏదైతే అధికారాన్ని ఇచ్చినప్పుడు ఆ అధికారాన్ని అడ్డం పెట్టేసుకొని ఇష్టానురీతిగా సెటిల్మెంట్లు చేసుకోవడాలు, పంచాయతీ చేసుకోవడాలు ఎక్కడికక్కడ చేసేసారంటే అది ఖచ్చితంగా విచారణ జరిపి కోర్టులో అది దోషులా నిర్దోషులా అనేది తేల్చాల్సిందే. అలా తేల్చకుండా రాజకీయాలు తప్పుకున్నారు కదా ఇప్పుడు అని చెప్పి సైలెంట్గా ఊరుకుంటానికి అది కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఇక్కడ ఈ ఎపిసోడ్ ఆయన రాజీనామా ఎపిసోడ్ వెనకాల చాలా ఉండి ఉంటాయి. సో అసలు మీరు కనుక గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి, విజయసాయి రెడ్డి గారికి ఏమైనా సరే పొసగట్లేదా? పొసగకుండానే అంటే బొమ్మను లేకుండా పొగబెట్టినట్టుగా అనుకోవాలా? ఏముంది అక్కడ అనుకోవడానికి? ఒకప్పుడంటే అధికారంలో ఉండగా నేను 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 అని ఏదో పోటీ ఉండొచ్చు. ఇప్పుడు అధికారంలో లేని సమయాల్లో ఒక వ్యక్తి చాలా విలువైంది, మనకు అవసరం అని చెప్పేసి పెట్టుకోవాలి కదా. అటువంటి తరుణంలో ఇంకా వాళ్ళల్లో వాళ్ళకి అంతర్గతంగా ఏమైనా సరే విభేదాలు ఉన్నాయంటారా? నిజంగా ఎవరైనా నమ్ముతారా విజయసాయి రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి విభేదాలు ఉన్నాయంటే? ఒకవేళ ఉండినా బయటపడకపోవచ్చు, ఒకవేళ నిజంగానే విభేదాలు ఉన్నాయి అనుకుందాం. మరి అలా అనుకున్నప్పుడు అది ఇరికించడం కోసం వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఉదయం పూట 6 గంటలకే ఆయన గుండెపోటుతో మరణించారని ఆయన చెప్పాడు అనుకోవాలా? అక్కడ విజయసాయి రెడ్డి కదా మొట్టమొదటిగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. ఉదయం 6 గంటలకే అని చెప్పేశారు కదా ప్రెస్ మీట్ పెట్టి, ఇదిగో గుండెపోటుతో మరణించాడని చెప్పేసి. అది ఎవరు చెప్పంటే చెప్పారు? పోను ప్రక్కన అంత కిరాతకంగా హత్య చేశారని చెప్పేసి ఆ విధంగా కనపడతా ఉంటే బాడీ పైన ఆ యొక్క ఘాట్లు పోట్లు అన్నీ హార్ట్ అటాక్ అని చెప్పేసి ఎవరు నమ్మిద్దామని లేదా ఇరికిద్దామనే? పోనీ నిజంగా అలా అనుకుంటే పోనీ ఇదంతా ప్రక్కన పెట్టేసి ఇప్పుడు తనేమైనా సరే ఏంటది అప్రూవర్గా మారారా? అది మారు మనసు అంటారు కదా, అట్లా మారి ఏమైనా అప్రూవర్గా మారాడా ఏంటి? ఒకవేళ అప్రూవర్గా మారితే ఏం జరుగుద్ది? శిక్షాకాలం తగ్గిద్ది. ఇప్పుడు మామూలుగా దస్తగిరి అనే వ్యక్తి నేను వైఎస్ వివేకానంద రెడ్డి గారిని హత్య చేశాను, ఈ విధంగా వీళ్ళు స్కెచ్ చేశారని చెప్పారు. సో అట్లా ఇప్పుడు ఏమైనా సరే ఈయన అప్రూవర్గా మారతారా? అప్రూవర్గా మారే వాళ్ళు అయితే మరి ఇప్పుడు ఈ విధంగా ఎందుకు ఇచ్చేస్తున్నారు? ఒకవేళ నిజంగానే అప్రూవర్గా మారే లెక్క అయితే మారిపోవచ్చు, కానీ అది జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? నాకు తెలిసి అయితే ఆయన అప్రూవర్గా మారతారనేది అసంభవం. అది కాకపోతే ఇది ఒక అవకాశం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇండియాలో లేనప్పుడు అంటే ఫారెన్లో ఉన్నప్పుడే ఇట్లాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఏదైనా సరే ఒక పెద్ద బాంబు అయితే మాత్రం ఖచ్చితంగా వెళ్తుంది. గతంలో ఆయన లండన్ వెళ్ళినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు అరెస్టు, ఇప్పుడు ఆయన లండన్ వెళ్ళినప్పుడు ఇదిగో ఈ తరహా పరిస్థితి, రాజీనామాలు, ఇది కూడా ఒక పెద్ద బాంబే. సో ఈ బాంబులు వెనకాల ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్టు వెనకాల నాకేం తెలియదని ఎలా అన్నాడు, ఇప్పుడు ఈయన రాజీనామా విషయం కూడా మరి అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఓవరాల్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్లో భాగమా, లేకపోతే సొంతగా ఈయన ఏమైనా నిర్ణయాలు తీసుకొని మామూలుగా ఢిల్లీలో లాబింగ్ ఏదైనా సరే చేసుకోవచ్చు అని చెప్పేసి ఆల్రెడీ అక్కడ వ్యూహాలన్నీ కూడా రచించి సిద్ధం చేసుకున్నారా? ఏదో పేరుకు వ్యవసాయం అని చెప్పేసి ముందు అలా అనేసి ఇక ఆ తర్వాత మనం చేయాల్సిన రాజకీయాలు చేసుకోవచ్చు. అందులో మనోడు మంచి ఎక్స్పర్ట్ లాబింగ్లో అని చెప్పేసి అప్పుడు కాదు, ఇప్పటి నుంచో మామూలు కథనాలు లేవు. మరి ఇటువంటి తరుణంలో ఏం జరగబోతుంది ఏంటి తెలియాలి అంటే చూడాలి. వాళ్ళ ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయబోతున్నారు కదా, ఆ ఎంపీ పదవి రాజీనామా చేసిన తర్వాత ఏం చేస్తారు అనేది కూడా చూడాలి. అట్లాగే ఈ ఎంపీ పదవికి మరలా ఇంకొక వ్యక్తి ఉన్నారని చెప్పేసి ఒక ట్వీట్ కూడా ఉంది, దానిపైన మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇవన్నీ కాకుండా ఇంకొక వర్షన్ ఉందండోయ్, అదేంటో తెలుసా? మీరు కనుక గతంలో మాట్లాడితే కొన్ని ఛానల్స్లో విజయసాయి రెడ్డి గురించి వచ్చింది,
అదేంటి అంటే ఏదైతే ఈ శాంతి విజయసాయి రెడ్డి కథ అది ఇది అని వచ్చినప్పుడు ఒక సీనియర్ జర్నలిస్టు ఒక ఆయన టీవీలో డైరెక్ట్గా డిబేట్లో చెప్పారు, విజయసాయి రెడ్డి గారు ఛానల్ పెట్టాలి అన్న ఆలోచనలో ఉన్నారు, అప్పుడు అతన్ని సంప్రదించారు అని చెప్పేసి అని ఇచ్చేసి, అంటే వాళ్ళ మీద ఇప్పుడు డిఫమేషన్ కేసు ఇది వేసినప్పుడు ఇదంతా బయటకు వచ్చింది. సో ఆయనకి ఛానల్ పెట్టే ఉద్దేశం ఉంది అని, అంటే మీడియా ప్రతినిధిగా ఉండాలి, మీడియా సంస్థ ఉండాలి అని చెప్పేసి అని. సో ఇప్పుడు ఇవన్నీ ప్రక్కన పెట్టేసి ఇప్పుడు ఆయన మీడియా సంస్థ ఏమైనా పెట్టబోతున్నారా, పెట్టి ఇప్పుడు ఎవరినైతే అప్రోచ్ చేయడో ఆ వ్యక్తులను తీసుకురాబోతున్నారా, తీసుకువచ్చి ఒక ఛానల్ పెట్టి ఏం చేయబోతున్నారు, ఈ ఛానల్ ద్వారా ఇప్పటివరకు బీజేపీకి సంబంధించి వాయిస్ వినిపించే తెలుగు ఛానల్ ఏమీ లేవు, అందు గురించి విజయసాయి రెడ్డి గారు వచ్చేసి ఇప్పుడు బీజేపీ వాయిస్ వినిపిస్తారా, ఆ బీజేపీ వాయిస్ వినిపించారు అనుకోండి, సో నిదానంగా వాళ్ళ సైడ్ నుంచి ఏమన్నా కొంచెం ఫేవర్గా ఉంటుంది, ఆ కేసులకు సంబంధించి అంతా కూడా సర్దుమణిగిపోద్ది అనే ఆలోచనలో భాగమై ఉంటుందా, ఏమై ఉంటుంది అది చూడాలి. ఇప్పుడు వ్యవసాయం చేయబోతున్నారా, మీడియా ఛానల్ పెట్టబోతున్నారా, ఏం చేయబోతున్నారు? ఒకవేళ మీడియా ఛానల్ పెడితే ఎవరు వాయిస్ వినిపించబోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు సమర్థిస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించడానికి ఆల్రెడీ సాక్షి మీడియా ఉంది, మరి ఇప్పుడు కొత్తగా సమర్థించవలసిన అవసరం లేదు. ఇప్పుడు బీజేపీ కోసం ఏమైనా సరే ప్రయత్నాలు చేస్తారా? ఇదంతా కూడా చాలా ఊహాగానాలు ఉన్నాయి, మరి చూద్దాం ఏది చేస్తారు ఏంటి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా విజయసాయి రెడ్డి గారి రాజీనామా వెనకాల భారీ స్కెచ్ అని చెప్పేసి చాలా మంది అనుమానపడుతున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ లో భాగమా, లేకపోతే విజయసాయి రెడ్డి గారు సొంత ప్లాన్ ఏమైనా ఉందా, ఇట్లా బీజేపీతో సాఫ్ట్ గా ఉండాలి అనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.